వారికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అటు తండ్రి అయినటువంటి యెహోవానుకును ప్రియమైన బిడ్డలారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారికిని మనకిని ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనే నరుడు అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనే తన యొక్క నిజ దేవస్థితిని వెల్లడించి మానవుని అవతారాన్ని ధరించి ప్రియమైన బిడ్డలారా ఒక యాజకుడు ఏ విధంగా ఉండాలి, ఒక యాజకుడు ఏ విధంగా సమాజానికి సేవ చేయాలి, ఒక యాజకుడు ఏ విధంగా ప్రేమించాలి, ఒక యాజకుడు అటు దేవునికిని అటు మనుషులకి ఎలాగున మధ్యవర్తిత్వం జరిగించాలి, ఎలాగున వారిని రక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆయనే పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి ఆయనే ఒక చక్కటైనటువంటి మార్గదర్శకుడుగా మన మధ్యలోని ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక.